హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్. థంబ్నెయిల్లో చూసారండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కదా. స్కిన్కి ఉంది, హెయిర్కి ఉంది, బోన్స్కి ఉంది, బ్రెయిన్కి ఉంది. మనకి ప్రజెంట్ డేస్లో మెయిన్గా మనం వాటితోనే కదండి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఒక్కటి తింటే సాల్వ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. మరి దానికోసం మనం ఏం చేయాలి? అసలు ఈ ఐటమ్ ఏంటి? ఇది దేంతో చేశారనుకుంటున్నారా? షాక్ అయిపోతారండి చూస్తే. మన చుట్టూ పరిసరాల్లో ఉండే తినే ఉసిరికాయతోనే. అవునండి, చూసారా? తినే ఉసిరికాయని మనం ఎటువంటి రసాయనాలు వేయకుండా మనకైతే అందుబాటులో వస్తాయి కదా. మరి రసాయనాలు ఏం లేకుండా చక్కగా విటమిన్ సి అనేది న్యాచురల్గా చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి నాలుకకి రుచి తెలియకపోతే కూడా ఉసిరికాయ తింటే ఖచ్చితంగా రుచి తెలుస్తుంది. అన్ని పోషకాలు ఉన్నాయి దీంట్లో. ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఏ ఉంది. అబ్బో, చాలా ఉన్నాయండి. మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ ఉసిరికాయ బోన్స్కి ఎంత మంచిదో తెలుసా? అలాగే బ్రెయిన్కి చాలా అంటే చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఈ ఉసిరికాయని రోజుకి 2-3 మనము ఈ విధంగా ఈరోజైతే నేను రెసిపీ చూపిస్తానండి. అవి గనక 2-3 తింటే బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. చదువుకుంటున్నప్పుడైతే వాళ్ళు చక్కగా అన్నీ గుర్తుపెట్టుకుంటారనమాట. మరి హెయిర్కి, స్కిన్కి ఏంటబ్బా అనుకుంటారా? విటమిన్ సి న్యాచురల్గా ఉందంటే స్కిన్కి ఎంత మంచిదో తెలుసా అండి. అలాగే హెయిర్కి కూడా మంచి స్ట్రాంగ్ హెయిర్ అయితే ఉంటుంది. అలాంటి ఉసిరికాయతో, తినే ఉసిరికాయతో, దీన్ని ఇంగ్లీష్లో అయితే స్టార్ గూస్బెర్రీ అంటారు. మరి దాంతో ఈరోజు చేసే రెసిపీ సూపర్ అంటే సూపర్ అండి. చాలా సింపుల్, ఎవరైనా చేసేయచ్చు. అది కూడా నిల్వ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో ఏమేమి వేసానో చూడండి. సొంటి వేసానండి, చిన్న ముక్కలు 2. యాలుక్కాయలు నేనైతే ఒక 10 దాకా తీసుకున్నాను. జీలకర్ర, అలాగే వాము. ఇన్ని వేసిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంత మంచిదండి. మీరే ఆలోచించండి. చక్కగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అబ్బో చాలా అండి. బోన్స్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు అలా ఉన్నవాళ్ళు రోజుకి 1 స్పూన్ తింటే చవన్ప్రాషేనండి ఇది మంచి. ఎలాంటి బయట యూస్ చేసే చవన్ప్రాష్లు ఆపేసి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అది కూడా బెల్లం వేసి. ఇంకా చూడండి, షుగర్ పేషెంట్స్ అయినా తినేయచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారా, మనమైతే బెల్లాన్ని ఇలా మనము చిన్న ముక్కలుగా చెతకొట్టుకున్నాము. అలాగే నేను చూపించిన వాము, యాలుక్కాయలు, సొంటి ఇవన్నీ వేసేసి జీలకర్ర వేసి చక్కగా మిక్సీలో నేనైతే పొడిలా వేసుకున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమేం కాదు. నేనైతే ఒక దబరాలో చక్కగా నీట్గా కడుక్కున్న ఉసిరికాయలని వేసుకున్నాను. అలాగే చూశారు కదండి, ఆ బేషన్ నిండా ఉసిరికాయలకైతే నాకు 600 గ్రామ్స్ అయితే బెల్లం పట్టిందనమాట. సో ఈ బెల్లం మొత్తం దాంట్లో కలిపేసేసి చక్కగా మనమైతే మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలండి. చూడండి, మనము బెల్లాన్ని మరీ మెత్తగా చేసుకోనక్కర్లేదు. జస్ట్ అలా చితక్కొట్టి వేసేస్తే సరిపోతుంది. దీంట్లోనే ఉడికిపోతుందండి చక్కగా. మనమైతే ఎలాంటి ఫ్రైలు కూడా చేయనక్కర్లేదన్నమాట ఉసిరికాయల్ని. మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ పిల్లలకి డైలీ 1 స్పూన్ ఇది తినిపిస్తే ఎటువంటి చవన్ప్రాష్ కూడా దీని మీద పనికిరాదండి. అంత మంచిగా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దాము. చూసారా, స్టవ్ మీద పెట్టిన తర్వాత కలర్ నెమ్మదిగా చేంజ్ అవుతుందండి. ఈ టైంలో నేనైతే కొద్దిగా చిటికెడంతా ఉప్పుని వేశాను. ఉప్పు ఎందుకు వేసానంటారా? ఇది ఆల్రెడీ మనకి పులుపుగా ఉంటుంది. అలాగే మనము స్వీట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. సో అలాంటప్పుడు కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల రుచి అనేది బాగా తెలుస్తుంది. సో చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇది అడుగు కూడా అంటదండి. చక్కగా మనము కొద్దిగా స్టార్టింగ్లో ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం కరిగిన తర్వాత చక్కగా ఈ బెల్లం కరిగిన వాటర్లోనే అంటే వేసుకుంటే ఫ్రెండ్స్ కొద్దిగా ఈ కడిగిన వాటరే ఉంటుంది. బట్ కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో అయితే కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి. అలాగే నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఇది దగ్గర పడుతుంది అనగానే నేనైతే ఈ పొడిని కూడా దీంట్లో వేసుకున్నాను. అబ్బో, ఫ్లేవర్ అయితే సూపర్ అండి. పిల్లలు కూడా ఎందుకు ఇష్టంగా తింటారో తెలుసు కదా. దీంట్లో స్వీట్ యాడ్ చేసాము. ఇంకా ఫ్రెండ్స్ దీంట్లో నల్ల మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొన్ని నల్ల మిరియాలు వేసుకుంటే కొద్దిగా ఘాటుగా, స్వీట్గా, పుల్లగా అబ్బో నోటికి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. నేనైతే నల్ల మిరియాలు వేయలేదు. ఇప్పుడు చూడండి, చక్కగా అయితే ఇది పాకం ఏం పట్టనక్కర్లేదనమాట.
ఈ రసమే దీనికి ఉసిరికాయలకి లోపల దాకా పట్టేసి పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుండిద్దండి. సో ఇలాంటి జాము మీరు చక్కగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సూపర్గా ఉండిద్దన్నమాట. గింజలు కూడా తీయలేదు, కట్ కూడా చేయలేదన్నమాట. జస్ట్ ఏరి మనం క్లీన్గా కడుక్కొని, అంటే ఏమన్నా డ్యామేజ్ ఉంటే మనము క్లీన్గా మనం తీసుకోవాలి. ఎంతో న్యాచురల్గా ఎటువంటి రసాయనాలు కెమికల్స్ యూస్ చేయకుండా పండిన ఉసిరికాయలు ప్రతి ఊర్లో ఉంటాయండి. ఎలాగో మనము వాటిని ఉప్పు కారం వేసి తింటాము, ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కలర్ చూసారు ఎలా చేంజ్ అయిందో, ఇప్పుడైతే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎందుకో తెలుసా, అడుగు కూడా మనకైతే ఎక్కువ వాటర్ లేదు. అలా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలండి. సో దాని తర్వాత మిగతా కొద్దిగా ఉన్న జ్యూస్ కూడా దానికి పట్టేస్తుందన్నమాట. ఒకసారి నేను ప్లేట్లో తీస్తాను చూడండి. కలర్ అయితే సూపర్గా వచ్చేసింది కదా. మనం వేసిన ఉసిరికాయల కలర్ టోటల్గా ఈ బెల్లం పాకంలో అయితే మగ్గిపోయిందనమాట. అసలు జ్యూసీగా అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్తీ రెసిపీస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.